వెల్కమ్ టు వార్త. నేను దేవా. గిరిజనులు బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తుందని అయితే మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఆరోపించారు. ప్రస్తుతం మనతో పాటు శంకర్ నాయక్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ ఉద్దేశంతో గిరిజనులను బీజేపీ విస్మరిస్తుందని ఆరోపిస్తున్నారు? అన్ని విధాలు విస్మరిస్తూ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. వచ్చిన కాడ నుంచి ఛత్తీస్గఢ్లో చూడండి, మా ఆదివాసులు, భారతదేశంలో ఉన్న ఆదివాసులందరూ కూడా మా హక్కులు మా కాలరాస్తూ ఉన్నది. మీరు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో మా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ తెచ్చినాడు. ఎప్పుడైతే ఆ నాటి కాలం నుంచి ఎవరైతే ఫారెస్ట్లో ఉండి సేవ్యం చేసుకుంటూ వాళ్ళందరికీ హక్కులు కల్పించినారు. ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చినారు. ఐజేపీ అని ఇంద్రాజల ప్రభావం పెట్టి తీసుకొచ్చి వాళ్ళ బోర్లు ఇచ్చినారు, కరెంట్ ఇచ్చినారు, సేవ్యాన్ని పనికొచ్చి పని చేసినారు, ఇళ్ళు కట్టించినారు. కానీ ఇలా ఆదివాసులు అనే పేరుతోటి వాళ్ళు ఓట్లు దనుకుంటున్నారు బీజేపీ తప్ప ఒక్క పని చేసిన దాఖలా లేవు ఇప్పటిదాకా. ఎన్ని ఆదివాసీ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఆదివాసీ దినోత్సవం మర్చిపోతా ఉన్నారు ఇలా. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరం కలిసి ఇక్కడ ఆదివాసీ దినోత్సవం చేసినాం. ఆదివాసీ దినోత్సవంలో కూడా మంత్రులు అందరూ రావడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎవరైతే జాతి కోసం ఫైట్ చేసే వాళ్ళందరూ కూడా మొన్న కొంతమంది ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికి నెక్స్ట్ రాదు. ఇక మా నాయకుడు రాహుల్ గాంధీ గారే తప్పకుండా భారతదేశంలో ప్రధానమంత్రి అవుతారు, భావి ప్రధానమంత్రి అవుతారు. ఆ తర్వాత ఆదివాసుల హక్కుల కోసం, తర్వాత వాళ్ళకి రావాల్సిన నిధులు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది తప్ప బీజేపీ ప్రభుత్వం జరగదు. కానీ రాష్ట్రపతి పదవిని ద్రౌపది ముర్ము ఒక ఆదివాసీ గిరిజన మహిళే కదా అని బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. ఆమె మర్చిపోయింది కదా ఇలా. ఆదివాసీ బిడ్డ ఉండి ఆదివాసీ దినోత్సవం మర్చిపోయింది ఇలా. 35 మంది ఎంపీలు ఉన్నారు ఆదివాసీలో. ఒకరోజు వచ్చి ఆదివాసీ గురించి మాట్లాడారు ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు? ఎంతసేపు మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూ ఉంది, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేస్తూ ఉన్నారు, మా నాయకుడు బురియా గారు ఫైట్ చేస్తూ ఉన్నారు ఆదివాసీల కోసం. చాలా మీటింగ్స్ పెట్టినారు. ఇవాళ అడ్వైజరీ కమిటీ ఎలక్షన్లో వాటిలో అన్నింటిలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోతుంది ఆదివాసులందరినీ. కానీ బీజేపీ వాళ్ళు తీసుకుపోవట్లేరు. బీజేపీ వాళ్ళు ఎంతసేపు కులం పేరు మీద, మతం పేరు మీద వాళ్ళందరూ మారణహం సృష్టించి ఓట్లు అనుకోవాలని చూస్తారు. కానీ తెలంగాణలో గిరిజనులకు, ఆదివాసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందంటారా? 100% జరుగుతుంది. గతంలో చూడండి మీరు, ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది గిరిజనులకు మేలు జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతమంది జరిగింది, ఇప్పుడు బీజేపీలో ఎవరికైనా జరుగుతుందో చూడండి. కానీ ఇప్పటికి కూడా పోడు పట్టాల కోసం అటువైపు గిరిజనులు, ఆదివాసీలు కొట్లాడుతూనే ఉన్నారు కదా. చాలా ఇంకా ఉన్నాయి, ఇచ్చే ఉన్నాయి. మేము ఆర్ఓఎఫ్ఆర్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మధ్యలో దాన్ని కొంతమందికి ఇంకా చాలామంది అటవీ భూముల్లో సాగు చేసుకున్న అందరికీ పట్టాలు రాలేదు. దాన్ని పరిశీలిస్తూ ఉంది మన ప్రభుత్వం. ఫైనల్గా బీజేపీ ప్రభుత్వానికి అటువైపు కేంద్రంలో అయితేనేమి, ఇటువైపు రాష్ట్రంలో అయితేనేమి ఏం చెప్తారు? కేంద్రంలో తప్పకుండా బీజేపీ ఈసారికి రాదు, అధికారంలో రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దానికి మూల కారణం ఆదివాసులే. వాళ్ళ ఆదివాసులను ఏం చిత్రీకరిస్తారు? వనవాసీలు అంటూ ఉన్నారు. వనవాసి అంటే ఏంది? ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో మైనింగ్ ఓర్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ వనవాసి అని పేరు చెప్పి అందరినీ ఖాళీ చేయించి ఆ మైనింగ్ ఓర్ ఏదో కార్పొరేట్ వ్యవస్థగా అంటగట్టాలని చూస్తున్నారు. అది ముమ్మాటి కాదు. తప్పకుండా మేము ఆదివాసులు, మూలవాసులం కాబట్టి ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేది మళ్ళీ ఆదివాసులే. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఆదివాసీల వల్లనే అటువైపు కేంద్రంలో వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవి తీరుతారని, దీనికి ఆదివాసీలు, గిరిజనులు పూర్తిగా మద్దతు తెలుపుతారని అయితే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అటువైపు గిరిజనులకు, ఆదివాసీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని అటువైపు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్, దేవా, వార్త.